హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. మా విశేషాలు ఛానల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే అండి, సంక్రాంతికి స్పెషల్ అనమాట. అమ్మ ఇట్లా ఈ విధంగా వేస్తుంది, పులిహోర వేస్తుంది, రథం వేస్తుంది, తాబేలు వేస్తుంది అనమాట. ఇట్లాంటి ముగ్గులేనండి సంక్రాంతికి స్పెషల్ వేసేది. ఇంతకుముందు మా చిన్నప్పుడు వెనకటికండి గొట్టంతో వేసేవాళ్ళు చాలా ముగ్గులు. కొంచెం కూడా ప్లేస్ ఖాళీగా పెట్టకూడదు అనేది అనమాట. మా నాయనమ్మ కానీ అమ్మ కానీ ఆ విధంగా గొట్టంతో మొత్తము ఇంటి బయట గుమ్మం కాడ అంతా నింపేసేవాళ్ళు. తర్వాత ఇంకా ముగ్గు అంతా అయిపోయినాక గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళండి. ఆవు పేడతో చేసేవాళ్ళమాట గొబ్బెమ్మలు. సంక్రాంతి రైతు పండగ అండి. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట సంక్రాంతి కల్లా వచ్చేస్తాయి అన్ని రకాలన్నమాట. పంటలు వచ్చినాక ఆ సంతోషంతో ఈ పండగ చేసుకుంటారండి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు పండగలు బాగా చేసుకుంటారు. సంక్రాంతి టైంకేనండి రకరకాల పంటలు పండి ఇంటికి వస్తాయి. ఆ పంటలు పండించిన పంటలు మనము గొబ్బెమ్మల్లో నవధాన్యాలు వేయాలన్నమాట. నవధాన్యాలు అంటే కందులండి, పెసలు, మినుములు, అలచిందలు, బొబ్బర్లు, జొన్నలు, వడ్లు, శనగలు, పల్లీలు ఈ విధంగా రకరకాల నవధాన్యాలు వేయాలన్నమాట గొబ్బెమ్మల్లో. ఆ టైంలో ఏ కూరగాయలు అయితే కాసినాయో అవి కూడా పెట్టాలన్నమాట. సంక్రాంతి కల్లా కొత్త బియ్యం వస్తాయి కదండి. కొత్త బియ్యంతో ఫస్ట్ ప్రసాదము పాయసం చేయాలి. పాయసం చేసే ముందండి ఆన్లైన్లో రాధిక కొత్త స్టవ్ తెప్పించింది. పండగ 2 రోజులు ఉందనంగా అందుకు పండగ రోజు ఓపెన్ చేసింది అమ్మ. పసుపు కుంకుమలో పెడుతుందండి. పెట్టేసి ఇంకా పాలు పొంగియాలని ఫస్ట్ పూజ చేసుకోవాలి కదా. స్టవ్కి పసుపు కుంకుమ పెట్టేసి పాలు పొంగియాలన్నమాట. పొంగించిన తర్వాత ప్రసాదం రెడీ చేయాలి కదా. పాలు పొంగిచ్చే ముందండి గిన్నెకి పసుపు కుంకుమ పెట్టేసి అప్పుడు పాలు పోసి స్టవ్ పైన పెట్టాలన్నమాట. పాలు పొంగేది 3 సార్లు పొంగాలండి. పొంగిన తర్వాత మనము బియ్యం వేయాలన్నమాట. ఆ విధంగా అమ్మ వేస్తుంది బియ్యము. అమ్మ వేసిన తర్వాత నేను కూడా దండం పెట్టుకొని వేసాను అనమాట. 3 సార్లు అట్లా వేయాలి కొంచెము. తర్వాత ఇంకా అందరు వేసుకుంటే వెళ్తారు. ఆ విధంగా సంక్రాంతి రోజు మేము పాలు పొంగిచ్చినాము. ఈ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి ఆవు దూడ విగ్రహము వచ్చిందండి. రాధిక అమ్మకి ఇచ్చిందంట. అది ఉంది. నేను చూసి పండగ రోజు బొట్లు పెట్టేసి దేవుడి ఫోటోల దగ్గర పెట్టా అనమాట. ఈ విధంగా ఆవు దూడని చక్కగా బొట్లతో అలంకరించేసరికి ఎంత అందంగా ఉంది కదండి. దేవుడి దగ్గర అంతా రెడీ చేసేసుకొని ఒక పక్కన పెసరవడలు చేస్తున్నానండి. పండగ రోజు స్పెషల్ అనమాట. మాది పాయసము, వడలండి. దేవుడికని అంతా రెడీ చేస్తున్నాను. చాలా బాగుంటాయండి పెసరవడలు. వడలు రెడీ అయినాక అండి పాయసము దేవుడికి తీస్తున్నాను. ఆల్రెడీగా దీపారాజన వెలిగించుకున్నానండి. పాయసము ప్రసాదాలు పెట్టేసి ఇంకా మా పూజ అనేది ఇలా జరిగిందనమాట. చక్కగా సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో మా పూజ అనేది జరిగిందండి. మేము చేసిన ప్రసాదాలన్నీ అందరికీ పంచిపెట్టేసి మేము కూడా తిన్నామన్నమాట. పూజ అయిపోయినాక అమ్మ నాన్న శర్వాణి దీవిచ్చారండి. శర్వాణికి చాలా ఇష్టం అనమాట. ఈ విధంగా అమ్మమ్మ తాతయ్య నానేమో రైట్ సైడ్ ఉండాలా, అమ్మేమో లెఫ్ట్ సైడ్ ఉండాలని చేంజ్ అయినారనమాట. ఆ విధంగా శర్వాణి దీవిచ్చేశారు పండగ రోజు. తర్వాత నాకు అక్షింతలు వేసి దీవించారండి అమ్మ నాన్న. పెద్దవాళ్ళు ఎప్పుడూ వాళ్ళ దీవెనలు ఎప్పటికైనా మనకి మంచిదండి. ఇలాంటప్పుడు పండగలప్పుడు శుభకార్యాలప్పుడు పెద్దవాళ్ళతో అక్షింతలు వేయించుకోవటం మంచిదనమాట. తర్వాత ఇంకా మేము అరిసెలండి. సంక్రాంతి స్పెషల్ కదా, అరిసెలు తినకపోతే ఎట్లా.
నువ్వుల అరిసెలు అనమాట. చక్కగా భలే ఉన్నాయండి నువ్వుల అరిసెలు, లడ్డు. నాన్నకి ఇష్టమని అరిసె ఇస్తే బ్రౌన్ కలరు ఉండాలండి, నాన్నకి బాగా ఏగాలన్నమాట. అలాంటిది ఎంచుకుంటుండు, అది చూస్తూ ఉన్నాడు అనమాట. మా నాయనమ్మ మా నాన్నకి నేతి అరిసెలు సపరేట్గా చేసి పెట్టేదనమాట. అంత ఇష్టము అరిసెలంటే, అందుకు సపరేట్గా మా నాయనమ్మ మా నాన్నకి చేస్తే చాలా మంచిగా తినేవాడు. అమ్మ, శర్వాణి, మా నాన్న అందరం కలిసి అరిసెలు, లడ్డు తినేసామన్నమాట. తర్వాత ఇంకా వడలు చేసుకున్నాం కదండి, వడలు కూడా తినేసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా లంచ్ కావాలి కదా, లంచ్ సింపుల్గా చేసుకున్నామండి. వేడివేడిగా వైట్ రైస్, బుడంకాయ పప్పు అండి. బుడంకాయ పప్పు చాలా స్పెషల్ అనమాట, భలే టేస్ట్గా ఉంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. బుడంకాయలు పప్పు ఇలాంటివన్నీ సంక్రాంతి టైంలో చేసుకొని తింటుంటే ఇవి పొలంలో పండుతాయి అన్నమాట, బుడంకాయలు అనేవి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. బుడంకాయలతో పచ్చళ్ళు కూడా చేస్తారు. ఆ విధంగా సంక్రాంతి స్పెషల్ అనమాట ఇది. ఈ సంక్రాంతి పండగ అమ్మా నాన్నతో జరుపుకున్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.